మనం 8th క్లాస్ థర్డ్ చాప్టర్ ఏ స్టోరీ ఆఫ్ నంబర్స్లో 3.3 ఎక్సైజ్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ సమ్ చూడండి, ఐడెంటిఫై ద ఫీచర్స్ ఆఫ్ ద హిందూ నంబర్ సిస్టమ్ దట్ మేక్స్ ఇట్ ఎఫిషియంట్ వెన్ కంపేర్డ్ టు రోమన్ నెంబర్ సిస్టమ్. అంటే ఏమంటున్నాడంటే వాడు, మనకు ఈ రోమన్ నెంబర్ సిస్టంతో కంపేర్ చేసినప్పుడు హిందూ నంబర్ సిస్టము ఎందుకు మేక్ ఇట్ ఎఫిషియంట్, ఓకేనా, ఎందుకు ఇది బాగా ఎఫిషియంట్, చాలా అంటే పర్ఫెక్ట్, లేకపోతే దానికంటే ఇది కొంచెం ఎక్కువ వాల్యూ ఉండేది ఎందుకు ఈ హిందూ నంబర్ సిస్టమ్ అని అంటున్నాడు. ఓకేనా, సరే ఇప్పుడు ఎందుకు అనేది ఒకసారి మనం ఆ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు చాలా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటంటే మనకు రోమన్ నెంబర్స్లో బాగా వినండి, రోమన్ నెంబర్స్లో జీరో ఉంది, అవునా? రోమన్ నెంబర్స్లో జీరో ఉండదు, హిందూ నెంబర్ సిస్టంలో జీరో ఉంటుంది. సో అది చాలా వరకు మనం జీరో వాల్యూ మనకు అందరికీ తెలుసు, జీరో యొక్క యూజ్. సో జీరో ఉంటుంది. అలాగే రోమన్ నెంబర్స్లో ప్లేస్ వాల్యూస్ ఉండవు అనమాట, వన్స్ టెన్స్ అని ఉండదు, మనకు ఈ ప్లేస్ వాల్యూ ఉంటుంది, అదొక ప్లేస్ వాల్యూ ఒకటి. నెక్స్ట్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఉంటాయి కదా, అవి చాలా ఈజీగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ రోమన్ సిస్టంలో మనం అవి చేయలేము, కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే స్మాల్ వాల్యూస్, అంటే మనం పెద్ద పెద్ద వాల్యూలు రాసుకుని మళ్ళీ ఎంఎంఎం అంటే 1000 రాసినప్పుడు అలా ఎక్కువసార్లు రాసిందే రాయడానికి మనకి ఇక్కడ ఆ సింబల్స్ యూజ్ చేయడం అనేది అక్కడ రోమన్ సిస్టంలో ఉంటుంది, ఇండియన్ సిస్టంలో ఉండదు. సరే, ఇప్పుడు దానికి పాయింట్స్ నేను చెప్తాను, మీరు రాసుకోండి, ఓకేనా? వినండి ఒకసారి. చూడండి, ఫాలోయింగ్ రీజన్స్ ఒకసారి చూడండి, ఈ ఫాలోయింగ్ రీజన్స్ ఒకసారి చూడండి. ఏంటి సార్ అంటే షార్టెడ్ టు రైట్ అనమాట. ఏంటమ్మా? షార్టెడ్ టు రైట్. సో బిగ్ నెంబర్ టేక్ అప్, చూడండి, షార్టెడ్ టు రైట్ అనమాట. అంటే ఏంటి? బిగ్ నెంబర్ టేక్ అప్ లెస్ స్పేస్. యూ డోంట్ హ్యావ్ అంటే మనకు లేవు, ఏంటి యూ డోంట్ హ్యావ్ అంటే వీ డోంట్ హ్యావ్ టు రైట్ ద సేమ్ సింబల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ లైక్ ఇన్ రోమన్ నెంబర్స్. అంటే వాడు ఏమంటే షార్ట్ టు రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ పాయింట్ షార్ట్ టు రైట్ అనమాట. ఇది మీరు హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోవాలి. దాని ఆన్సర్ ఏంటి సార్ అంటే బిగ్ నెంబర్స్ లైక్ అప్ లెస్ స్పేస్. ఓకేనా, బిగ్ నెంబర్ టేకప్ లెస్ స్పేస్ అంటే మనకు పెద్ద నెంబర్స్ రాసినా సరే మనకు తక్కువ స్పేస్లోనే మనం రాయొచ్చు అనమాట. సో సపోజ్ ఇప్పుడు 3000 రాసాము, ఓకే, సో ఇలా రాసాం. అది 4000 రాయంటారా అంటే మనము ఈ నెంబర్ 4 పెట్టిస్తే అయిపోతుంది, అవునా కాదు? సో అంటే బిగ్, ఎంత పెద్ద నెంబర్స్ 1000 స్పేస్ లేదా 1 lakh 3 lakh క్రోర్, ఇంకొక అంటే మనకు తక్కువ స్పేస్ అనేది అవుతుంది. అదే షార్ట్ టు రైట్ అనమాట, అది దీని మీనింగ్. నెక్స్ట్ చూడండి, ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఇట్ ఇస్ ప్లేస్డ్. సో ప్లేస్ వాల్యూ చెప్పాను కదా, ప్లేస్ వాల్యూ అనేది మన ఇండియన్ సిస్టంలో ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ప్లేస్డ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, రోమన్ న్యూమరల్స్ అంటే ఇప్పుడు హ్యావ్ దిస్ సిస్టమ్. అంటే వాడు ఏమంటే ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇక్కడ ఇండియన్ సిస్టంలో ఉంది, రోమన్ సిస్టంలో లేదు అంటున్నాడు. ద వాల్యూ ఆఫ్ డిజిట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఇట్ ప్లేస్. ఇప్పుడు 3 అనే నెంబర్ ఉంది. సో ఈ 3ని నేను ఇలా రాశాను అనుకోండి, 4, ఇది దీని వాల్యూ 3, కానీ నేను 4368 అని రాశాను అనుకోండి, ఇప్పుడు ఈ 3 కాస్త ఎంత అయిపోతుంది? 300 అయింది. అంటే ఒకే నంబర్కి మనకు బోల్డ్ అని అంటే ఎక్కువ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఒకే డిజిట్ ఒకటే 3 కానీ ప్లేస్లో ఉండడం వల్ల ఇది 300 అయింది. అలా మన రోమన్ సిస్టంలో అలా ఉండదు కదా. ఇప్పుడు 100 ప్లేస్ మీకు అర్థమైంది కదా, అక్కడేమో 100కి ఒక ప్లేస్ ఉంటుంది, 100కి C అని, ఓకేనా, 500కి D అని, నెక్స్ట్ 1000కి M అని, ఇలా ఉంటాయి కదా. అంతే, అర్థమైందా? కానీ ఇండియన్ సిస్టంలో అలా ఉండదు, ఆ ప్లేస్ బట్టి ఆ నెంబర్కి ఆ వాల్యూ మారిపోతుంటుంది, అది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సో ప్లేస్ వాల్యూ తర్వాత చూడండి, ద వాల్యూ ఆఫ్ డిజిట్. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ జీరో. చూడండి, యూజ్ ఆఫ్ జీరో అంటే మన జీరో యొక్క యూజ్. ఇట్ ఇంక్లూడ్స్ జీరో యాజ్ బోత్ ఏ నెంబర్ అండ్ ఏ ప్లేస్ హోల్డర్ అనమాట. అంటే జీరో అనేది మనం నెంబర్ గాను మనం యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్గా, ఇది చాలా ఇంపార్టెంట్, ప్లేస్ హోల్డర్గా యూజ్ చేస్తాం. విచ్ మేక్స్ రైటింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆర్గనైజ్డ్ అండ్ క్లియర్. అంటే పెద్ద నెంబర్ని మనము చాలా క్లియర్గా మనం రాయొచ్చు అని అంటున్నాడు. అంటే జీరో అనేది ఇక్కడ ఏంటి సార్ అంటే ప్లేస్ హోల్డర్ అంట. అది అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2036 అని రాశాను. దీని మీనింగ్ ఏంటి? దీన్ని ఎలా చదువుతాము? 2036 అని చదువుతాం. సరే, ఇది
ప్లేస్ హోల్డర్ అంటే ఇక్కడ మనకు ఈ ఏ ప్లేస్ లేదు, ఇక్కడ 100 ప్లేస్ లేదు అని చెప్పడానికి మనం 0 ఉంచాం. ఇక్కడ 100 ప్లేస్ ఏమీ లేదు అని చెప్పడానికి 0 ఉంచాం. సరే పోనీ ఇప్పుడు ఈ ప్లేసు ఒకవేళ 0కి మనం రాయకుండా పోనీ 0 రాయొద్దులే అని అనుకుంటే ఏమవుద్ది, 236 అయిపోతుంది. చూసారా, ఏంటి 0 ఖచ్చితంగా ఇక్కడ రాస్తేనే అది 2000 అవుతుంది అనమాట. అంటే మనకు ఇక్కడ ఆ ప్లేస్ హోల్డర్ అనేది అంటే ఆ ప్లేస్ 100 ప్లేస్కి మనకు సూటబుల్గా ఇది 2000 అని చదవాలంటే ఈ 100 ప్లేస్లో ఇది ఉంచాలన్నమాట. అందువల్ల ఇది ప్లేస్ హోల్డర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది 0 అనేది మనము నంబర్గా కూడా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓకే చూడండి, ఇక్కడ ఓన్లీ 10 డిజిట్స్. యూ ఓన్లీ నీడ్ టు నో 10 డిజిట్స్. చూడండి 0 to 9 అంటే ఓన్లీ 10 డిజిట్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఎంత పెద్ద నెంబర్ని ఈ వరల్డ్లో మొత్తం ఎంత పెద్ద రాయాలన్నా మనం 10 డిజిట్స్ని యూజ్ చేస్తాము. చూడండి ఇప్పుడు హెడ్డింగ్ అంటే ఓన్లీ 10 డిజిట్స్. యూ ఓన్లీ నీడ్ టు నో 10 డిజిట్స్ అంటే 0 to 9 టు రైట్ ఎనీ నెంబర్ ఇన్ ద వరల్డ్. రోమన్ నెంబర్స్ న్యూమరల్స్ రిక్వైర్ మెనీ డిఫరెంట్ ఆల్ఫాబెట్ లెటర్స్. అంటే ఇప్పుడు మనము 2050 అని రాయాలనుకోండి, 2054 అని రాయాలనుకోండి. రోమన్ నెంబర్లు ఎలా రాస్తాము, 2000 కదా, 2000కి 2 ఎమ్మలు రాస్తాం కదా, 1000 అంటే ఎంఏ కదా, సో ఈ 2 ఎమ్మలు రాస్తాం. 54 కదా, 15 రాస్తాం, ఎల్ రాస్తాం. 50 + 4 ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. అవునా, 4 లైన్స్ రాస్తాం. ఇంకా 4 లైన్స్ కాదు, ఇదిగో ఇలా రాస్తాం. ఇదిగో ఇది 4. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది సార్ అంటే చూడండి 1 2 3 4 అంటే ఇన్ని రాయాల్సి వస్తుంది 254కి అనమాట. సో అందువలన ఇక్కడ ఏంటంటే మనకు జస్ట్ మనం 0 to 9 డిజిట్స్ యూజ్ చేస్తాము. అది మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, అంటే ఇక్కడ ఎక్కువ ఆల్ఫాబెట్స్ అనేవి మనం యూజ్ అవుతాయి, ఇక్కడ తక్కువ ఆల్ఫాబెట్స్ అనేవి మనము యూజ్ చేస్తాం. ఎక్కడ మనం 0 to, అందువల్లనే ఇక్కడ అది ఒక పాయింట్ అనమాట డిజిట్స్. సో ఓన్లీ 10 డిజిట్స్ అనేది ఒక హెడ్డింగ్ ఇందులో ఈ పాయింట్స్. నెక్స్ట్ ఈజీ క్యాలిక్యులేషన్. చూడండి ఈజీ క్యాలిక్యులేషన్ ఏంటి సార్, ఈజీ క్యాలిక్యులేషన్ అంటే డూయింగ్ బేసిక్ మ్యాథ్. ఓకే, అంటే ఆ బేసిక్ మ్యాథ్స్ ఏదైతే ఉన్నదో మనము అది ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఓకేనా, ఏంటంటున్నాడు ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉండడం వల్ల మనం ఏంటంటే చాలా ఈజీగా మల్టిప్లికేషన్ కానీ, ఓకేనా, అంటే ఇప్పుడు 32 ఇంటూ అంటే మనం ఏదైనా సరే 47 లేదా ఏదో ఒకటి మనకు 432 ఇంటూ 47 ఇలా ప్లేస్ వాల్యూస్ వలన మనం చాలా ఈజీ, ప్లేస్ వాల్యూ ఉండడం వలన చాలా ఈజీగా మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ మనము 347 ఇక్కడ ఇలా యాడ్ చేస్తాం. 48 యాడ్ చేయండి అంటే ఇలా, అంటే ఇది 100 ప్లేస్ 3 ఇది 100 ఉండే నెంబర్ అనమాట, ఇది 10s ఉండే నెంబర్ 40 అనమాట, 48. అలా మనం ఈజీగా ఏదైనా సరే మల్టిప్లికేషను డివిజను అవన్నీ కూడా చాలా మనం ఈజీగా మనం ఇందులో చేయొచ్చు. ఇందులో మన ఇండియన్ సిస్టంలో మనందరికీ తెలిసిందే అది. సో రోమన్ సిస్టంలో అవి చేయడం చాలా డిఫికల్ట్ అనమాట, చాలా కష్టంతో కూడింది. ఓకేనా, డివిజన్స్ చేయడం అసలు దాదాపు సాధ్యం అవుతుంది, అసాధ్యం అనమాట. సో అందువలన సో ఇదే మనకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి హిందూ సిస్టమ్, న్యూమరల్ సిస్టంలో. ఓకేనా, రైట్. ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒకసారి యూజింగ్ ద ఐడియాస్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెక్షన్ ట్రై రిఫైనింగ్ ద నంబర్ సిస్టమ్ యూ మైట్ హ్యావ్ మేడ్ ఎర్లియర్. అంటే ఏమంటుందంటే వాడు మీరు ఏదైతే ఇంతకు ముందు నంబర్ సిస్టమ్ రాశారో దానిని, ఓకేనా, రిఫైనింగ్ ద నంబర్ సిస్టమ్ యూ మైట్ హ్యావ్ మేడ్ ఎర్లియర్ అంటే దాన్ని కొంచెం ఇంకా మీరు కొద్దిగా డెవలప్, అంటే ఇంకా మీరు ఇంకా బాగా ఇంకా చాలా అడ్వాన్స్గా ఇంకా ఏమైనా రాయగలరా అంటే మనం ఆల్రెడీ రాసిన నెంబర్ సిస్టాన్ని వాడు ఇంకా నువ్వేమైనా ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నావు కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, హిందూ అరబిక్ నెంబర్స్ నేర్చుకున్నాం, రోమన్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఓకేనా, దీని తర్వాత ఏమొస్తాయి సార్ అంటే మనకు ఈజిప్ట్ నెంబర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకున్నావు కదా, మరి వాటిని యూజ్ చేసి నువ్వు నంబర్ సిస్టమ్ తయారు చేసావు మొన్న, అంటే రీసెంట్గా మనకు ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మన ఓన్ నెంబర్ సిస్టమ్ ఒకటి రాయమని చెప్పాడు కదా, అది ఇప్పుడు నువ్వు డెవలప్ చేయగలవా, ఎలా చేయగలవో దాని మీద అని అంటున్నాడు. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 4 ట్రయాంగిల్స్. చూడండి ఇప్పుడు నేను అప్పుడు మీకు నేను గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పానంటే నా వీడియో అంటే దీనికి ఆన్సర్ మీకు మ్యాక్సిమం మీకు ఎక్కడ ఉండదమ్మా నాకు తెలిసినంత వరకు. మీకు ఇది మ్యాక్సిమం ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు నేను చెప్తాను.
ఎందుకు చెప్పరంటే మీకు ఆల్రెడీ మీరు ఒక నంబర్ సిస్టమ్ ఓన్గా రాసుంటారు. అది ఏది రాసుంటారో ఎవరికి తెలియదు. దాన్ని బేస్ చేసుకుని రాయాలి మనము. అయితే నేనేమంటానంటే నేను ఏదైతే చెప్పానో మీకు ప్రీవియస్ మీరు చూడండి వీడియోలో మనకు ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే జాగ్రత్త వినండి. నేను ఏం చెప్పానంటే ఫస్ట్ ట్రయాంగిల్ని 1 అని తీసుకున్నాను నా ఓన్ నెంబర్ సిస్టమ్. ఆ తర్వాత స్క్వేర్ని నేను ఏం తీసుకున్నాను సార్ అంటే 5 అని తీసుకున్నాను. ఓకేనా, స్క్వేర్ని 5 అని తీసుకున్నాను. స్క్వేర్ని 5 అని తీసుకున్నాను. ఆ తర్వాత నేను సర్కిల్ని 10 అని తీసుకున్నాను. మళ్ళీ స్క్వేర్ రాసి అందులో ఒక లైన్ కొడితే అది దీన్ని 50 అని తీసుకున్నాను. ఇది నేను రాసింది అంతే. అప్పుడు ఏదో ఒకటి మనకు నచ్చింది రాసేసాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎలా అంటే నువ్వు నేర్చుకున్న రోమన్ సిస్టమ్ కానీ ఏదైనా యూజ్ చేసుకుని దీన్ని ఎలా నువ్వు ఇంకా డెవలప్ చేయగలవు అని అంటున్నాడు ఆ క్వశ్చన్లో. ఓకేనా సార్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 4 నేను ట్రయాంగిల్ 1 అనుకున్నాను కదా, నేను 4 అనే నెంబర్ రాయడానికి నేను ఏం రాయాలి, 4 ట్రయాంగిల్స్ రాయాలి కదా. 4 ట్రయాంగిల్స్ రాశాను, అర్థమైంది కదా. 4 ట్రయాంగిల్స్ రాశాను అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 4 ట్రయాంగిల్స్, ఇదిగో 4 ట్రయాంగిల్స్ టు రిప్రజెంట్ 4 అంటే 4 రాయడానికి నేను రాయాలి. దానికి బదులుగా డ్రాయింగ్ 1 ట్రయాంగిల్ టు ద లెఫ్ట్ ఆఫ్ స్క్వేర్ 5 అంటే ఇప్పుడు ఇది 5 అనుకున్నాను కదా, ఇప్పుడు ఆ స్క్వేర్కి అంటే రోమన్ నెంబర్స్ నేను నేర్చుకున్నాను కాబట్టి నేను అలా రాస్తాను అంటున్నాను. అంటే ఇప్పుడు ఇదిగో ఇది 5 కదా, దీనికి నేను ఒక ట్రయాంగిల్ రాశాను అనుకోండి. ఇప్పుడు 5లో 1 తీసి, ఇది రోమన్ నెంబర్ సిస్టమ్ కదా, చిన్న నెంబర్ దాని ముందు రాస్తే ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, అది యూజ్ చేస్తాను. ఓకేనా, ఇది ఎలా తెలిసిందంటే మీకు అర్థమైంది కదా, నేను రోమన్ నెంబర్స్ని యూజ్ చేసుకుని రాస్తున్నాను. అదే చెప్తున్నాడు. ఓకేనా, మీరు నేర్చుకునేది అది ఎలా అవుతుందని అంటున్నాడు. ఓకేనా, రైట్. రోమన్ నెంబర్స్ యూజ్ చేసుకొని నేను ఇది రాస్తాను అనమాట. నెక్స్ట్ చూడండి, సిమిలర్లీ టు రైట్ 9 ఏ ట్రయాంగిల్ కెన్ బి డ్రాన్ బిఫోర్ ఏ సర్కిల్. అదే సేమ్ మీకు అర్థమై ఉంటుంది. అలాగే సర్కిల్ ఇప్పుడు నేను 9 రాయాలంటే ఒక సర్కిల్ 10 అనుకున్నాను కదా, ఇదిగో సర్కిల్ 10 అనుకున్నాను కదా, ఆ 10కి ముందు ఒక ట్రయాంగిల్ రాస్తా. ఓకే, 10 - 1 9 అవుతుంది. సేమ్ రైట్. 40 ద సింబల్ ఫర్ 10 కెన్ బి యూజ్డ్ బిఫోర్. ఓకేనా, 40 రాసినప్పుడు ఇలా రాస్తాను. అదంతా ఒకటే అనమాట, ఇదంతా ఒకటే పాయింట్. ఓకేనా, ఇదంతా మీరు వీలైతే రాసుకోవచ్చు, లేదంటే ఈ సింబల్స్ ఇలా వేసుకొని మీరు ఇది మ్యాటర్ రాయకపోయినా పర్లేదు, ఇలా రాసుకొని ఇలా నేను దీనికి బదులు ఇది రాస్తానని చెప్తే సరిపోదు. ఒకటి రాస్తే సరిపోద్ది, ఇది ఒకటి రాస్తే సరిపోద్ది. ఈ పాయింట్ పై పాయింట్ ఒకటి రాస్తే సరిపోద్ది, ఈ కింద మరి అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ఏంటి సార్ అంటే ఏ సింబల్ ఫర్ 0. సో మనం అప్పుడు 0 నేను చెప్పలేదు, 0 యూజ్ చేయలేదు కదా, ఇప్పుడు 0 యూజ్ చేస్తానని చెప్తున్నాను. ఓకేనా, ఇది రెండోది ఏంటంటే సింబల్ ఫర్ 0. ఏ సింబల్ ఫర్ 0 చూడండి, టు డెమోన్స్ట్రేట్ వై ద హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్ ఈజ్ గ్రేట్, ఇంట్రడ్యూస్ ఏ న్యూ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్మాల్ డాట్ అంటే నేను డాట్ ఆర్ ఏ హారిజెంటల్ లైన్, ఒక హారిజెంటల్ లైన్ కానీ టు రిప్రజెంట్ 0 అంటే మనకు హిందూ అరబిక్ సిస్టంలో మనం నేర్చుకున్న 0కు బదులుగా నేను ఒక డాట్ని తీసుకుంటున్నాను, లేదంటే ఒక చిన్న హైఫన్, ఏదైనా మీ ఇష్టం, ఏది రాసుకొని పర్లేదు. ఇదిగో ఇలా ఏదో ఒకటి, ఇలా మీరు ఏ సింబల్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు డాట్ తీసుకున్నాను అనుకోండి, లేదా రిప్రజెంట్ 0 అంటే 0ని రిప్రజెంట్ చేయడానికి ఇందులో ఏదో ఒకటి తీసుకుంటా. వెన్ రైటింగ్ numbers like 104 this 0 symbol is very necessary to indicate that tens place in the middle is empty. మీకు అర్థమైంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అంటే ఇప్పుడు సో మిడిల్ ఇక్కడ ఏ నెంబర్ లేదు అని చెప్పడానికి ఆ 0 అనేది మనకి చాలా యూజ్ అవుతుంది, అవును కదా. అక్కడ టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు అని చెప్పాలంటే మరి ఎలా చెప్తాం మనము. అందుకోసం నేను ఇదిగో మన హిందూ అరబిక్ సిస్టంలోంచి ఈ 0ని తీసుకుంటున్నాను, దానికి ఆ 0 ప్లేస్ని నేను ఇలా రాసుకున్నాను, డాట్ కానీ ఇది ఐఫన్ కానీ పెట్టుకొని నేను దాన్ని యూజ్ చేసుకుంటా. అర్థమైంది కదా మీకు. అంటే మనం ఒకటి రోమన్ నెంబర్ నుంచి ఒకటి రాసాము, హిందూ అరబిక్ నుంచి మన హిందూ నంబర్స్ నుంచి మనం ఒకటి రాసామన్నమాట. అంటే ఆ రెండింటి నుంచి నేను తీసుకున్నాను అనమాట. మీకు అర్థమైంది కదా. సో దానికి ఆన్సర్ ఇదే అనమాట. ఇంకా ఇది మీరు మ్యాటర్లో రాసుకుంటే సరిపోతుంది. రైట్ అమ్మా, ఇక్కడికి మనకి 2 సమ్స్ ఉన్నాయి. దీంతో మనకు 3.3 అయింది. మనం ఇప్పుడు 3.4కి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.